అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా నగరంలో ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ అమ్మాయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ల్యాబ్లో ఉంటే అత్యంత కిరాతకంగా దారుణంగా ఆమెను రేప్ చేసి ఆమె హత్యకు కారకులై ఆ ల్యాబ్ను ధ్వంసం చేసి ఆమె మరణానికి కూడా కారకులైనటువంటి వాళ్ళని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏమీ పెద్దగా జరగలేదన్నట్టు వదిలిపెట్టేస్తే ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థుల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషను స్పెషలైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం అంతా ఇవాళ అగ్గిమంటలు పుట్టిస్తూ ఉంది. దీని మీద సుప్రీంకోర్టు ఇవాళ ప్రధాన న్యాయాధిపతి వచ్చి సుమోటోగా కేసు తీసుకొని ఎందుకు ఇలాంటి పొరపాట్లు జరిగాయి, ఎఫ్ఐఆర్ రాయడానికి ఎంత సమయం పడతా ఉందా అని ప్రశ్నించే స్థాయికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కూడా తిరుపతిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా మంత్రిగా నన్ను ఫ్లాగ్ హాయిస్ట్ చేయమంటే వెళ్తే స్విమ్స్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ విద్యార్థులంతా ధర్నా చేస్తూ ఉంటే నన్ను రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళాను. వాళ్ళు చెప్పిన అత్యంత బాధాకరమైన విషయాలు విన్న తర్వాత దీనికి పూర్తిగా మేము మద్దతుగా ఉంటాం. మా ప్రభుత్వం మద్దతుని మేము మా ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి మీకు అందిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మీకు మద్దతుగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను కూడా స్వయంగా ఆ యొక్క సభకి వెళ్ళి ఆ యొక్క ధర్నా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది, అలాగే సుప్రీంకోర్టు స్పందించి కేసును సుమోటోగా తీసుకుంది. ఇంత దారుణమైన పరిస్థితులు అవసరమా? ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఇంత దారుణమైన పరిస్థితి ఒక మెడికల్ విద్యార్థినికి జరిగితే మళ్ళీ ఇప్పుడు అలాంటిది జరిగింది అని అంటే మధ్యలో ఎన్నో జరిగాయి, బయట సభ్య సమాజానికి తెలియకుండా కప్పిపుచ్చేశారు. దీన్ని కూడా కప్పిపుచ్చడానికి ఎంత దారుణం చేశారు. ల్యాబులు తగలబెట్టేశారు, కాలేజీ తగలబెట్టేశారు. ఏ ఆధారం దొరకకూడదని చెప్పి మొత్తం కాలేజీలు స్కూళ్ళు తగలబెట్టే ప్రయత్నం. ఎవరిని కాపాడ్డానికి? ఆ అమ్మాయి స్వచ్ఛందంగా చనిపోయింది అంటారు, చేసింది ఒకడే అని ఒక అనామకుడు ఎవడో ఒక అనామకుడిని ఎవరన్నా తీసుకొచ్చి అరెస్ట్ చేసి మేము చేసేసాం తూతు మంత్రంగా చెప్పారు. ఆ అమ్మాయిని మెడికల్ పరీక్ష చేస్తే ఆ అమ్మాయిని ల్యాబ్లో పరీక్ష చేస్తే ఆ అమ్మాయి రేప్ కాబడింది. ఒక్కరు కాదు రేప్ చేసింది. ఈ రేప్లో కనీసం 12 నుంచి 15 మంది బాధ్యులు దీంట్లో ఉన్నారు. ఎంతమంది కలిసి రేప్ చేసి హింసించి నరక యాతన చూపించి అమ్మాయిని నిలువున ప్రాణాలు దోచేశారని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే ఒక్కడ చేశాడని అరెస్ట్ చేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఒక మహిళా నాయకురాలు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇంత దారుణంగా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే సిగ్గుతో తలదించుకుంటా ఉంది ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకం అని చెప్పి చెప్పక తప్పదు. వారు ఏ పార్టీయో ఎన్ని దఫాలు ముఖ్యమంత్రి అయ్యారో ఈ దేశంలో ఎంత పెద్ద ప్రజానాయకురాలో అందరికీ తెలుసు. కానీ ఆమె కూడా ఈ ఒత్తిడికి తలొగ్గిందంటే మరి అంత దారుణం, ఇంత నిర్లక్ష్యం, ఇంత అసహనం. ఇవాళ ప్రజా ఉద్యమం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేసేదాకా వచ్చిందంటే ఈరోజు ఎంతటి తప్పు జరిగింది ఈ దేశంలో అనేటువంటిది ఇది క్షమార్హం కాదు అని చెప్పి చెప్పడం చేయాల్సిన అవసరం. దీనికి అందరం కూడా మద్దతు పలకాలి. చనిపోయినటువంటి ఆ మహిళ, ఆ డాక్టర్, ఆమె కుటుంబానికి తోడుగా నిలబడాలి. యావత్ డాక్టర్లకి మనం ఈ భారతదేశంలో అందరం కూడా తోడుగా నిలబడి మరొకసారి ఇటువంటి ప్రయత్నం కానీ ఇటువంటి చర్యలు కానీ జరగకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలన్నీ మేల్కొంటాయి, తప్పకుండా వీళ్ళకి అండగా నిలబడతాయి.
51 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ మద్దతు లేకుండా ఒక్కడే ప్రజా మద్దతు కూడగట్టుకొని నేను ఈ రాష్ట్రానికి 30 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు నాకు ప్రజలు అని చెప్పినప్పుడు కూడా ఈవీఎంలే బలపరిచాయా నిన్ను? దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఇదే మీ ఆలోచన? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని ముందు గౌరవించడం నేర్చుకోవాలి, వాళ్ళకి పరిపాలనలో సహకరించడం నేర్చుకోవాలి. ముందు పరిపాలన అనుభవం వస్తే ఈ సమాజంలో ప్రభుత్వంలో మనం ఎలా మెలగాలో మనగలగాలో తెలుస్తుంది. కేవలం తన రాజకీయ ఉనికి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఉపన్యాసాలు పత్రికా ప్రకటనలు ఇచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోపం వస్తే కొడతాడో తిడతాడో ఇసిరేస్తాడో ఆ భయంతో ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పాపం వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉండరు. వాళ్ళని గురించి మేము తప్పుగా చెప్పను, కానీ వాళ్ళు కూడా పాపం పరిస్థితుల్లో ఉంటారు. ఈ మొదటి ఫేజ్లో రావాల్సిన నీళ్లు ఎక్కడికి రావాలి, ఎవరికి ఇవ్వాలి? కనీసం అవగాహన లేనటువంటి పరిపాలన చేశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేమందరం ఉన్నాం అక్కడ ఆయన పక్కనే. నేరుగా వచ్చారు, డయాగ్రామ్ చూశారు. అవి హై లెవెల్ కెనాల్ ఫస్ట్ పంప్ హౌస్ కాడ సొమ్మసిల్లోనే ఉంది. పనులు ఆగిపోయినాయి సార్, మీరు ఒకసారి చూడండి అని అంటే డయాగ్రామ్ చూశారు ఆయన. 63% మీరు పూర్తి చేశామన్నారు. ఫేజ్ 1లో ఏమేమి చేశారని అడిగాడు. ఇంజనీర్లు చెప్పారు 7 పంప్ హౌసులు పూర్తి చేశాం సార్, దానికి 63% అయిందన్నారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అన్న? 1 ఎకరాకు కూడా ఇవ్వలేదండి అన్న. ఎందుకు ఇవ్వలేదంటే మొదటి రిజర్వాయర్ పడమట నాయుడుపల్లి అది మేము పూర్తి చేయలే, రెండవ రిజర్వాయర్ పొంగూరు అది కూడా మేము చేయలేదు, ఇవి రెండింటికి రాందే మేము పొలానికి నీళ్ళు ఇవ్వలేము, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. కొంచెం ఇంచుమించుగా వర్కులకైతే దాదాపుగా 100 కోట్ల రూపాయల పైన అవుతుంది, ల్యాండ్ అక్విజిషన్కి మరొక 100 చిల్లర కోట్లు అవుతుంది అని అంటే మిగతా రిజర్వాయర్ల పని ముందు కాదు చేయాల్సింది, మొదటి 2 రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఎన్ని వందల ఎకరాలకి నీళ్ళు ఇస్తారు మీరు చెప్పండి అన్న. ఈ 2 రిజర్వాయర్లు పడమట నాయుడుపల్లి పొంగూరు 2 రిజర్వాయర్లు పూర్తయితే మొదటి విడతలో 20,000 ఎకరాల మెట్ట ప్రాంతానికి మర్రిపాడు మండలంలో నీళ్లు ఇవ్వగలము. ఈ 2 రిజర్వాయర్ల కింద దాదాపు 15,000 మందికి దాహార్తి తీర్చడానికి నీళ్లు ఇవ్వగలం సార్ అని చెప్తే మొదటగా టేకప్ చేయండి, ఇమీడియట్గా ఎంత డబ్బు కావాలో ప్రపోజల్ ఇవ్వండి, మంజూరు చేస్తున్నాను, ఇక్కడే 2 రిజర్వాయర్ పని మొదలు కావాలి, రేపు సీజన్ నెక్స్ట్ సీజన్కి అంతా రిజర్వాయర్లు పూర్తి చేసి సోమశిల జలాలు తీసుకొచ్చి రైతులకి నీళ్లు ఇవ్వండి అని చెప్పినటువంటి ఆలోచన పరుడైన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రానికి కలిగడం అనేదే మా అదృష్టం అని చెప్పి నేను మనవి చేస్తాను. మరి గత ముందు ముఖ్యమంత్రి ఏమయ్యాడు, ఎందుకు చెప్పలేకపోయాడు ఆ మాట? కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడచ్చు, జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనటువంటి తన పాలనలో అన్ని నష్టాలు చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ నష్టాన్ని పూడ్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే ప్రభుత్వం మాది. ఇది నిన్న సోమశిలలోనే తెలిపోయింది. 3 సంవత్సరాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్న 5 నిమిషాలు దీని అవసరాన్ని గుర్తించి సోమశిలను కాపాడండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు. రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి హై లెవెల్ కెనాల్లో ఎంతవరకు మొదట్లో ఇవ్వగలమంటే 2 రిజర్వాయర్లు పూర్తి చేయడానికి దాదాపుగా 250 కోట్లు ఖర్చు అవుతుందంటే మొత్తం పెట్టి చేయండి, నేను డబ్బు విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి. కాబట్టి రైతాంగానికి కోసం శ్రమపడి తన ఆలోచనని ఈ జిల్లా రైతాంగం కొరకు ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. మేమన్నీ చూసుకొని ఆ యొక్క సోమశిల చర్చా వేదికకు వచ్చాం. చర్చా వేదికలో నేను కూడా అనుకున్నాను,
ముఖ్యమంత్రి గారు నన్ను మాట్లాడమంటారు, నేను స్థానిక శాసనసభ్యుడిని. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చూసిన పనులు చెప్పి అవి మంజూరు చేయించుకుంటే చాలు. ఆయన ఒక సర్ప్రైజ్ విజిట్లో వచ్చాడు, ఎక్కువ మనం చెప్పినా కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని నేను ఏవైతే ఆయన పిన్ పాయింట్ చేసి విజిట్ చేశాడో వాటిని పూర్తి చేసి నిధులు ఇవ్వండి సార్, ఇవి పూర్తి చేసుకుందాం ఈ సంవత్సరానికి, ఈ జిల్లా రైతాంగానికి, మా ప్రాంత రైతాంగానికి మేలు జరగద్దని నేనంటే ఆయన ఒక అడుగు ముందుకేశాడు. నేను కూడా ఊహించలా, ప్రజల నుంచి సలహాలు అడిగాడు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలను సలహాలు అడిగి మీ సలహాలతో నా పరిపాలన సాగుతుంది, సుపరిపాలనకి ఒక కొత్త భాష్యం చెప్తున్నానని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది ఇవాల్టి తెలుగుదేశం పార్టీ అధినేత, ఎన్డీఏ కూటమి నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రజల నుంచి సలహాలు అడిగాడు, సూచనలు అడిగాడు, మీకేం కావాలి చెప్పండి అన్నారు. నేను చెప్పంటే నేను 3 అడిగాను, మిగతావి నేను చెప్పలేదు. అప్పటికీ చెప్పాను, ఎన్నికల సందర్భంలో మీరు ఆత్మకూరుకు వచ్చేటప్పుడు చాలా చెప్పాను సార్, అవన్నీ చెప్పి సమయం వృధా చేయను, మీ వాక్యాల కోసం, మీ భాష్యం కోసం మేము వెయిట్ చేస్తున్నాం, కాబట్టి మీరు చెప్పండి, వీటన్నిటిని మంజూరు ఇవ్వండి అని అడిగితే, ప్రజల యొక్క సహకారం కావాలని కోరితే మా నియోజకవర్గ ప్రజలు అడిగారు, అయ్యా మాకు ఈ సోమశెల్లో ఒక వెల్నెస్ సెంటర్ ఉంది, వెల్నెస్ సెంటర్ కూడా గతంలో సచివాలయాల ఏర్పాట్లు వచ్చిన వెల్నెస్ సెంటర్ ఒక ఏఎన్ఎం మాత్రమే ఉంటుంది, మందులు ఉంటాయి. కానీ ఇవాళ సోమశెల కడప జిల్లా మునక ప్రాంతాల గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు, పాత సోమశెల ఇక్కడే ఉంది. సోమశెల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఎక్కువ మత్స్యకార కుటుంబాలు చేరాయి. ఇది ఒక పెద్దగా మేజర్ గ్రామ పంచాయతీ అయిపోయింది, మండల కేంద్రం కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి మాకు 30 బెడ్డెడ్ హాస్పిటల్ కావాలని ఆ ప్రాంతం రైతులు అడిగితే మంజూరు చేయడానికి ప్రభుత్వం సంకల్పిస్తుంది, చేస్తామన్నటువంటి కారణం. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది అనంతసాగరంలోనే, రెండవది ఎక్కడ లేదు. రెండవది అనంతసాగరం మండలంలోనే మన ఒక చాపురాలపల్లి ఆ ప్రాంతాల్లో ఒకటి, రెండవది ఇంకా ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు ఇచ్చారు. కానీ ఇవాళ ఒక 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఇస్తే ప్రాజెక్టులో ఉన్న వాళ్ళకి, గ్రామస్తులకి, ముంపు గ్రామాల ప్రజలకి బాగుంటుందంటే దానికి ఆమోదం ఇవ్వడం. రెండవది రైతులుగా పశు సంపద మీద ఆధారపడ్డటువంటి వాళ్ళం మేము. ఎందుకంటే ఒకవైపు అంతా పెన్నా ఇసుక తిప్పలు, మేమందరం గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు వాటి మీద ఆధారపడి ఉన్నాం. పాడి పరిశ్రమ మీద మహిళలు ఆధారపడ్డారు. కాబట్టి మాకు వెటర్నరీ హాస్పిటల్ కావాలంటే దానికి కూడా ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి. ప్రజా చర్చా వేదికలో ఇవన్నీ మంజూరైనవి. చర్చా వేదిక అంటే ఏదో ఆయన మాట్లాడడం, ఆయన చూసిందో లేకుంటే ఆయన అనుకుందో చెప్పడం కాదు, ప్రజల అవసరాలను గుర్తించారు. మరొకరు వచ్చి మా ప్రాంతం టూరిజం కేంద్రం అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎక్కువ మంది యువతకు ప్రాధాన్యత వస్తుంది అని అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసిన టూరిజం ప్యాకేజీని మరింత అభివృద్ధి చేయడానికి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. టూరిజం ప్యాకేజీని టూరిజం అధికారులను పంపిస్తాం, ఒక మంచి టూరిజం ప్యాకేజీని తయారు చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మూడింటితో కలిపి, ఇరిగేషన్ ఎందుకంటే వరద ప్రవాహాన్ని అంచనా వేయాలి, నీటిని అంచనా వేసుకుంటూ అక్కడ టూరిజం డెవలప్మెంట్ జరగాలి. ఫారెస్ట్ అంటే ఉన్నటువంటి ప్రాంతం అంతా అటవీ ప్రాంతం, అందులో టైగర్ జోన్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంతకుముందు కేవలం రిజర్వ్ ఫారెస్ట్ ఉండేది, ఇప్పుడు టూరిజంలో మరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయిపోయింది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినప్పుడు ఫారెస్ట్ యొక్క అనుమతులు కావాలి. అందుకని టూరిజం ప్యాకేజీలో ఫారెస్టు, వైల్డ్ లైఫ్, అలాగే ఇరిగేషను వీళ్ళందరినీ కలిపి 4-3 శాఖలతో సమన్వయంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి,
ఆ ప్రాజెక్టుని సోమశిలలో మనం అమలు చేయడానికి కావాల్సినటువంటిది నీరు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు సోమశిల బ్యాక్ వాటర్స్లో పడవ ప్రయాణం చేసి ఆహ్లాదమైన వాతావరణం చుట్టూ ఉన్న కొండల మీద గ్రీనరీ వచ్చే విధంగా దానికి అక్కడెక్కడా కూడా ఫారెస్టు గెస్ట్ హౌస్తో నిర్మాణం చేద్దామనేటువంటి ఒక సూచన ఆయనే ఇచ్చి వాళ్ళ ఫారెస్ట్ అధికారులను పంపించడం జరిగింది. నేను అడిగాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ జిల్లా ఫారెస్ట్ అధికారులను, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు వచ్చి ఫారెస్ట్ గురించి అడిగి, అలాగే టూరిజం గురించి మాట్లాడితే మీరంతా ఎక్కడ పోయారంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఉన్నారు, మొన్న టూరిజం అధికారులు లేరు, కలెక్టర్కి ఇప్పుడు దాని గురించి చెప్పి వాళ్ళని పోయి కలెక్టర్ని కలవమని చెప్పి పంపించాను. అంటే ఒక ఆలోచన, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత పరిసరాలను పూర్వాపరాలను గమనించే ఏ ప్రాజెక్టు పెడితే ఇక్కడ అవసరాలు తీరుతాయి, యువతకు ఉపాధి వస్తుందని ఆలోచన చేసి టూరిజంను డెవలప్ చేయండి అని చెప్పి సలహా ఇచ్చి సూచనలు ఇచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకి నిలబడ్డారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అడిగినటువంటి ఎకో టూరిజం ప్రాజెక్టులు, వెటర్నరీ హాస్పిటల్, హెల్త్ కింద 30 బెడెడ్ హాస్పిటల్, వీటన్నిటితోటి అంత పెద్ద రిజర్వాయర్ ఉన్నా త్రాగునీటికి ఇబ్బందిగా ఉంది, హిల్ కాలనీకి నీళ్లు ఎక్కడం లేదు, మా దగ్గర కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇవి పనిచేయట్లేదని అంటే జలజీవన మిషన్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రాజెక్టులు తీసుకొని హిల్ కాలనీకి కూడా మంచినీరు ఇచ్చే విధంగా ప్రాజెక్ట్ తయారు చేసి పంపండి, మంజూరు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఒక ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిగా నిన్న చెప్పకుండా, అధికారులకు కూడా సమాచారం లేదు, మాకెవరికి సమాచారం లేదు, లేకుండానే వస్తున్నా మేమందరం ఒకరికొకరం సమాచారం అందించుకొని అక్కడికి వచ్చి మేము కూడా ఉండి ఆయన యొక్క పర్యటనలో భాగమై ఆ ప్రాంత అవసరాలే కాదు, నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క అవసరాలు తీర్చే సోమశిల ప్రాజెక్టు యొక్క అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పనులు చేపట్టి ఆ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయండి, నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా రైతాంగానికి ఎక్కువ దీనిలో అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మొత్తం ఈ యొక్క సోమశిల హై లెవెల్ కెనాల్కి 500 కోట్ల రూపాయలు భూసేకరణకి, ఆ 2 రిజర్వాయర్ల నిర్మాణానికి అవుతుందన్నా కూడా దాదాపు 100 కోట్ల పైన రిజర్వాయర్ల నిర్మాణం, భూసేకరణ, రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బు అంతా కూడా విడుదల చేద్దాం, 2 రిజర్వాయర్లు మాత్రం పూర్తిగా రెడీ కావాలి, నెక్స్ట్ సీజన్కి అంతా నీళ్లు పెట్టే ప్రయత్నం మీరు ఇవ్వాలి అని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. తర్వాత పంప్ హౌసులు కానీ, ల్యాండ్ అక్విజిషన్ కానీ, హెచ్టీ పవర్ లైన్స్ని కానీ, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ని కానీ 20,000 ఎకరాలకు ఆయకట్టుకి నూతనంగా ఇవ్వడానికి, 15,000 మంది ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వడానికి సౌకర్యం చేసేటువంటి హెచ్ఎల్సి, ఏఎస్ఆర్ హెచ్ఎల్సి, ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్కి కూడా నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇది నిజంగా మాకు అదృష్టం. జిల్లా రైతాంగమే కాదు, ఈ ప్రాంత శాసనసభ్యులుగా, ఇటు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులుగా కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి, కందుకూరు, కోవూరు, నెల్లూరు డెల్టాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరం కూడా దీనికి ఎంతో కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంది. ఇటువంటి సర్ప్రైజ్ చెక్లు మేమైతే మొదటిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికే వస్తే ఇక్కడ ఏం జరగద్దో ఏమవుతుందో అని చెప్పి కొంత ఆలోచన ఆందోళన అయితే ఉండింది. కానీ మా ఆలోచనలకి మా ఆందోళనలకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సహేతుకమైనది. ఇంత సర్ప్రైజ్ విజిట్లో ఇన్ని పనులు చేయడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చి మన ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ఒక బృహత్తర ప్రయత్నం ఈ జిల్లా ప్రజల కోసమే అనేది ఇవాళ అర్థమైన తర్వాత ఇటువంటి
కార్యక్రమాలు మళ్ళీ 2వ దఫా 3వ దఫా 4వ దఫా 5వ దఫా కూడా ఈ జిల్లాలో ఇతర నియోజకవర్గాలకు కూడా ఆయన వస్తే బాగుంటుందని మా అందరికి కూడా అనిపిస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఆయన వస్తే అని. కాబట్టి ముఖ్యమంత్రి రాక అంతటి అనుభూతి కలిగించింది మా అందరికి. మరొక విషయం, డ్యామ్ సైట్లోకి పోగానే సోమేశ్వర స్వామి ఆలయం గురించి చూపించడం జరిగింది. ఈ వరద ప్రవాహంలోనే కొట్టుకుపోయిన ఆలయం, ఈ ఆలయం సోమేశ్వర స్వామి ఆలయం 100 సంవత్సరాల క్రితం పూర్వీకులు నిర్మాణం చేసిన ఆలయం కొట్టుకుపోయింది. అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోయింది. దీన్ని పునర్నిర్మాణం చేయాలి. దీనికి దాదాపుగా 10 నుంచి 11 కోట్ల రూపాయలు అవసరమవుద్దని గతంలోనే ప్రాజెక్టు నిధుల్లోనే పెట్టారు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇచ్చేటువంటి నిధుల వల్ల ఈ ఆలయం త్వరితగతిన కాదు అని చెప్పి దేవాదాయ శాఖే దీనికి ఎక్కువ నిధులు సమకూర్చుకోవడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. దీనికి మీ అనుమతులు కావాలి అని చెప్పి అక్కడనే బస్సులోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అలాగే తప్పకుండా ఇద్దాం, 27వ తారీఖు నువ్వు వస్తున్నావు కదా సమావేశానికి, నువ్వు రా, అక్కడ నేను మాట్లాడి అవసరమైన అనుమతులు సోమేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి కూడా అనుమతులు ఇద్దాం, నిధులు మనం దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేసే ఆలోచన చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దైవ కార్యం, ప్రజా కార్యం, అక్కడ అలాగే ప్రాజెక్టుల ఉన్నతికి చేసే ప్రయత్నం, భవిష్యత్తులో నిలిచిపోయిన ప్రాజెక్టులని పూర్తి చేసి ప్రజా యొక్క ఆమోదానికి నీటిని విడుదల చేయాలి అని చెప్పి చేసే ఒక ప్రయత్నం ఇవాళ విజయవంతమైంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక సర్ప్రైజ్ విజిట్ అనేటువంటిది ఎంత విజయవంతం అవడం ఈ జిల్లాలో, దానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటైతే సహకరించినటువంటి మా సోదర శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మా తోటి మంత్రులు, అలాగే ఈ జిల్లా అధికారం యంత్రాంగం అంతా సమాయత్తమై చిన్న పొరపాటు కూడా రానియకుండా ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం చేసుకుని మనకి సహాయపడే విధంగా అందరూ చేసిన ఒక ప్రయత్నానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా రైతాంగానికి మరొకసారి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సర్ప్రైజ్ విజిట్ కూడా ఈ జిల్లా రైతాంగానికి మేలు చేసిందని చెప్పడానికి నేను ఈరోజు ఒక ప్రయత్నం చేస్తూ మీడియాలో తెలియజేస్తున్నాను. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.